So hi friends, welcome to MS Beekeeping. నేను మీ సాయి. ఈరోజు మనం నరసింగాపురం వెళ్తున్నాం ఫ్రెండ్స్. పామాయిల్ తోట ఉన్నాయట, చూద్దామని వెళ్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి నేను వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. సో ఫ్రెండ్స్ ఏంటంటే అలా చెట్ల పూతుంటే చూసిన ఆ పూతలకు వెళ్ళి వాళ్ళకి స్వీట్నెస్ అనేది తీసుకొస్తాయి. తీసుకొచ్చి మన బాక్స్లో తేనెటీగలు ఉంటాయి కదా, అలా ఫిల్ చేస్తాయి. ఒక్కసారి అయితే ఇప్పుడు మా ఈ డిపార్ట్మెంట్ టచ్ అయినా ఆయన అగ్రికల్చర్ సార్స్ వాళ్ళు అంటే అగ్రికల్చర్ ఇప్పుడు ఏ రైతు ఏం పెడుతున్నాం, ఇప్పుడు పామాయిల్ పెట్టినాం. మేము సార్ని కన్సల్ట్ అయినాం. సార్ ఇట్లా బీ బాక్సెస్ ఉన్నాయి, ఇట్లా మాకు ఫ్లవరింగ్ దొరకలేదు సార్ అంటే ఈ రైతు దగ్గర పోయి రైతుతో నేను మాట్లాడతా అని చెప్పి, అంటే మీకు కూడా ఏం కాదు, మీకు కూడా లాభమే, మీకు కూడా కాయలు అవుతాయి, మాకు కూడా ఫ్లవరింగ్ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు కూడా. నేను తోట దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. చూద్దాం పామాయిల్ చెట్టు ఎట్లున్నాయి మరి. ఈయన ఫ్రెండ్స్ తోట యజమాని రామరెడ్డి సార్. ఇప్పుడు చూద్దాం తోట అన్నది ఎలా ఉంటుంది, చెట్టు అన్నది ఫ్లవరింగ్ ఉన్నా లేదా, ఇప్పుడు ఆ ఫ్లవరింగ్ ఎట్లా పనిచేస్తే మనకు అనేది చూద్దాం. ఆయన చెప్తూ ఉంటూ మనం విందాం, మనం కూడా అడుగుదాం డౌట్స్ వస్తే. ఇట్లు అన్నవి చిన్నగా ఉన్నాయి, అంటే ఫ్లవరింగ్ వస్తుంది, ఇప్పుడే పూతనే వస్తుంది. వీళ్ళు కడి చేసారట. ఎందుకు కడి చేసారు బాబు? చెట్టు లావు కావాలని కడి చేసాము. అంటే ఫ్లవరింగ్ ఎప్పుడు మళ్ళా జనవరి 2020 ఆపుతాం. ఎప్పటి సంది ఆపితే ఇక పెరుగుతాయి. అంటే కింద మొత్తం చెట్లు కింద పండు ఉన్నాయి కదా రెక్కలు. ఇక్కడ అంటే అప్పుడే గెల తీసినప్పుడే మట్టలు కట్ అవుతాయి. అది అప్పుడు వచ్చే సంవత్సరంలో అది వరకు కట్టి ఉంచుతాం అన్నట్టు. మట్టలు తీస్తే చెట్టు లావుగా ఉండదని అది అట్లే ఉంచుతాం. సో ఫ్రెండ్స్, ఈ చెట్లు అన్నీ అట్లే ఉంచుతారట. కింది మట్టలు అన్నీ కోసేస్తలేరట. చెట్టు ఎప్పుడు గొల వేస్తుందో అప్పుడు కింది మట్టలన్నీ కోసేస్తారట, అప్పుడు కోసేరట. కలిపి వేయాలి సంవత్సరానికి 3 సార్లు. పూత ఉన్నదా అనే చెట్టుకి? పూత ఇదండి, చెప్తారు ఇది మొగ పూత. సో ఫ్రెండ్స్, ఇక్కడ పూత ఉంది, చూపిస్తారు కూడా. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది మొగ పూత అట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, మేము చూపిస్తే ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, యజమానికి 2 ఎకరాల పామాయిల్ తోట పెద్దది, అలాగే 1.5 ఎకరం చిన్నది. సో ఫ్రెండ్స్, మొత్తం 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్యలో సాగు చేస్తుండు. ఇది అన్నది సీడ్ అట, సీడ్ ఫ్రెండ్స్. ఇది 2 ఇయర్స్ రాక చిన్న చిన్న మొలకలు వస్తాయి ఫ్రెండ్స్, అప్పుడు కడి చేస్తారట. ఆఫ్టర్ 3rd ఇయర్ రన్నింగ్, ఆఫ్టర్ 4th ఇయర్ ఫ్రెండ్స్, అప్పుడు పూత అనేది అట్లా ఉంచుతారట ఫ్రెండ్స్. 3rd ఇయర్లో కూడా వచ్చినాయి కూడా కడి చేస్తారట ఫ్రెండ్స్. ఇప్పుడు అలా ఉంది సాగు ఉన్నది అంతా. ఇప్పుడు ఎందుకంటే ఈ 4th ఇయర్లో ఎందుకు కడి చేయారంటే చెట్టు అప్పుడు దొడ్డు అవుతుంది, చెట్టు స్టామినా పెరుగుతాయి కదా ఫ్రెండ్స్, అందుకని అప్పుడు కడియారట. ఇంకో పూత ఉంచుతా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మొగ పూత అన్నట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది అంతా ఎండిపోయింది ఆల్రెడీ. ఈ పూత అన్నది సరే చూడండి, ఆల్రెడీ ఇళ్ళకెళ్ళి పౌడర్ వెళ్తుంది, అంటే పూత ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ పక్క పంటి మొగదేనట, అది కూడా ఇప్పుడే బయటకు వస్తుంది, తిప్పుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఆడిపూత కూడా చూద్దాం, అది ఎలా ఉంటుందో. మనం అయితే ఇప్పటికీ మొగపూత చూసినాం, ఆడిది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది ఆడిపూత చూడండి. ఇంకా పెద్దగానే అవుతుంది అటు, ఇది ఇప్పుడు అలా చిన్న ఉంది. అదే పూత బయటకు వచ్చినప్పుడు కోసేస్తారు. కోసేసినవి కూడా చూస్తారు ఫ్రెండ్స్, ఎలా ఉంటాయి మరి అవి కూడా. సరే మీకు కూడా చూస్తారు ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. ఫ్లవరింగ్ వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుంది? ఇది వచ్చే వరకు ఇంకా 15 రోజులు లాగా అవుతుంది. 15 డేస్ వరకు కొంచెం దొడ్డ అవుతాడు ఫ్రెండ్స్. అప్పుడు దీన్ని కూడా కట్ చేస్తారు, తీసేస్తుండే ఆల్రెడీ ఒకటి చూడండి. దాంతో వస్తుంది ఫ్రెండ్స్ ఇరవడానికి అయిపోయింది ఫ్రెండ్స్. అది ఇరిగింది, ఇక చూస్తున్నారా ఆడిది. ఇది బాగా పెద్దగా ఉంది, ఇన్ని రోజులు ఇది చూడనట్టున్నారు. సో ఫ్రెండ్స్, తీసేస్తుండు చూడండి ఫ్రెండ్స్. అట్లా చూస్తున్నారా ముళ్ళు ఎట్లున్నాయి, షార్ప్గా అవి కుచ్చుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా జాగ్రత్త ఉండండి వీటి దగ్గర ఫ్రెండ్స్. దీన్ని ఆడి కాడ ఉంటుంది ఫ్రెండ్స్, దాని పక్క పుంటున్న లేయర్ ఇది తింటే మన తాటి ముంజలు కింద పడి ఉంటుంది ఫ్రెండ్స్, తెలుసు కదా, వర్షాకాలం మనం తింటాము. ఇక అది తిన్నట్టున్నాయి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ తింటున్నది. చాలా బాగుంది, ఇది కూడా వన్ ఆఫ్ ఏ ఎక్స్పీరియన్స్ వీటికి వచ్చినందుకు. ఇది తెలియకపోతే మనం ఏం చెప్తాం అంటే ఎప్పుడు
అంటే ఎప్పుడు జూన్లో చేస్తా అంటే అటు ఇటు ఇక్కడ ఇప్పుడే ఇదే స్టార్టింగ్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ నర్సింగాపురం లేలమరి ఈ 2 విలేజ్లలో ఇప్పుడే స్టార్టింగ్. మనం ఇదివరకు వాళ్ళని పెట్టిరు చేసిరు అంటే దానికి మనం పాలు కావచ్చు, కానీ ఇప్పుడే కొత్తగానే దీన్ని మనకి ఎట్లా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బ్లాక్ కలర్ ఉన్న అన్ని ఆడికాయలు, ఇది అనేది పూత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ బీస్ అనేది పూత మీద పడి ఈ మధ్యలో పొలాలు అనేవి పడతాయి ఫ్రెండ్స్. అప్పుడు ఈ కాయలు అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. అలాగే ఈ కాయలు అనేవి కూడా వెయిట్ అప్పుడు పెరుగుతాయి ఫ్రెండ్స్. అవన్నీ కుచ్చుతున్నాయి ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ గోలా అనేది ఇలా అవుతుందట. ఇది ఆల్రెడీ గోలా అయినాక కట్ చేసింది నేనే. చూస్తున్నారు కదా గోలా అనేది ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదే పామ్ ఆయిల్ గోలా, ఇదే కాయలు, ఇళ్ళకెళ్ళి ఆయిల్ వస్తుంది, మళ్ళీ మెడిసిన్ కూడా వెళ్తాయి ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళే. సో ఫ్రెండ్స్, ఇది కూడా మీకు చూస్తామని చూపించిన. ఇటు మొగవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఫ్లవరింగ్ ఎక్కువ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.